నచ్చిన తమ్ముందో ఎవడ నచ్చి మా చెప్పిండా ఏది లేదు ఏమైనా కానీ మమ్మల్ని ఆ ఓట్లప్పుడు కొనుక్കൂడట అమ్ముకూడట అని చేస్తాను పడకావు ఇప్పుడు ఒక్క పడకావ నచ్చి మమ్మల్ని ఆదరించినాడు ఓడ నచ్చిండా మొన్నటికి మొన్న అట్లనే మళ్ళీ ఇప్పుడు అట్లే లక్షలు తెచ్చి అప్పులు తెచ్చి పెట్టినాం ఇప్పుడు అవన్నీ ఎవడు భరిస్తాడు ఇంకా కౌలు ప్రజలైనా తానికే వేసింది భూమానికి చేసానికి ఏమి లేకనేపా వానికి పొట్ట లేదా వానికి పిల్లలు లేదా వాడు ఎట్లా బతుకుతాడు మరి ఆ ఓట్లు అడగద్దు ఈ కౌలు రైతులు ఓట్లు అడగద్దు వీళ్ళు వాని కింద లెక్కలేరు అప్పుడు ఏం అవసరం మరి రైతుతోని ప్రశ్నిస్తే కొంతమంది జైల్లో పెడతారు ప్రశ్నించద్దు మరి బతుకుడు మాకు లేదా పొట్ట మరి మేము కాదా మనుషులు లక్షలు లక్షలు ఎక్కడి నుంచి తెచ్చి పెడతారు పెట్టుబడి ఇప్పుడు నీ అక్రమ కట్టడాల వల్లనే వచ్చింది 30 సంవత్సరాల క్రితం వచ్చింది చెన్నూరుకి గంగ ఇప్పుడు వచ్చింది గౌరమ్మ వరకు ఇదివరకు ఎప్పుడైనా వచ్చిందా ఈ గౌరవ బాలకసుమన్ గారు పోయికి అక్కడ హుజూరాబాద్ బీట కట్టలు కడతాడు కావచ్చు మరి ఇక్కడ ఎక్కడ కనబడదండి ఏడైతే చెట్లను కొట్టి పడేసి ఈ రోడ్లు వెడల్పు చేసి ఏదో నేను చెన్నూరు పొడుగు చేస్తా అనుకుంటాను కానీ ఆ ఉన్న విలువ మొత్తం తీసేసుకుంటాను అంతకు మించి ఈ ప్రభుత్వం చేసేది ఏం లేదు రాళ్ళలో వెనుక తిరిగే తెల్ల బట్టలు వాని జేబు రింపుతాళ్ళు వీళ్ళ జేబులు రింపుకుంటారు అంతకు మించి రైతుకు జరిగే లాభము ఈ తెలంగాణ ప్రభుత్వంలో ఏది కూడా లేదు ఎవరు మాట్లాడరు అసలు వాళ్ళందరూ ఉన్నారు కూడా ముందట ఏడతాను కానీ మీ ముందుకు చేపట్టే ధైర్యం ఎవరికి లేదు ఎవరు రారు నష్టపోయిన రైతుకు నష్టపరిహారం కూడా ఎవరు ఇయ్యరు ఇప్పుడు ఇన్ని లక్షలు పెట్టి ఏడుతాను ఎవడన్నా వస్తాడు ఇప్పుడు ఎవడన్నా ప్రశ్నిస్తాను ఇప్పుడు ఒక కౌన్సిలర్ ఒక్కరు కనబడ్డాడు కానీ మన కలెక్టర్ ఎక్కడ వేయండు మన ఎంఆర్ఓ ఎక్కడ వేయండు ఆ ఎమ్మెల్యే ఎక్కడ వేయండు ఎంపీ ఎక్కడ వేయండు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు వచ్చి అడుగుతారు సిగ్గు లేకుండా అప్పుడు అడుగుతారు ఏదైనా ప్రశ్నించేది అడిగిన మాట్లాడినారు కూడా పేదోడు బతకాదు పేదోడు మొత్తం ఉండనే ఉండదు దూలనే ఎవరితో ఏం కాదు అంతే మన తప్పు లేదు కదా పట్టించుకోడు ఎవడు రాడు ఎవడు పట్టించుకోడు ఈ ప్రాజెక్ట్ ఎవరు కట్టుకున్నారు ఎవరి కోసం కట్టిండు వేల ఎకరాలు ముచ్చడానికి ప్రాజెక్ట్ కట్టిండు ఒక గుంట పండించిన పంట చూపేది ఒక గుంట ఈ లక్షల ఎకరాల కారణం ఏంటిది ప్రాజెక్ట్ గుంట పంట చూపేరు మరి